హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఈరోజు మన వీడియోలో కమ్మగా టేస్టీగా ఉండే టమాటా చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో చేసుకునే రెసిపీలలో ఇదొకటి. సో దీనికోసం ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలన్నమాట. సో వీటిని ఈ విధంగా కడిగి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వీటిని కట్ చేసుకొని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 or 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అర్జెంటుగా ఉంటే కనుక కొంచెం వేడి వాటర్ వేసుకోండి, త్వరగా నానిపోతుంది. నెక్స్ట్ కడాయిలో ఈ విధంగా 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 7-8 ఎండుమిరపకాయలు, అలాగే ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 7-8 దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని గుజ్జు తీసి వేసేసుకోవాలి. మనకి టమాటాలు కూడా ఉడికిపోయాయండి, చూస్తున్నారు కదా. సో ఒకవేళ మీరు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోకుండా అదే విధంగా ఉడికించుకుంటే కనుక జస్ట్ పైన స్కిన్ ఒకటే తీసేసి మొత్తం టమాటాలను మ్యాష్ చేసుకొని చారులో వేసుకోవచ్చు. ఒకవేళ మీకు దీంట్లో ఉన్న గుజ్జు రావద్దు, తొక్క రావద్దు, అలాగే గింజలు కూడా ఏమీ రావద్దు, జస్ట్ ఓన్లీ రసం మాత్రమే కావాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకొని మ్యాష్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ విధంగా సపరేట్ చేసుకున్న టమాటా రసం దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. ఈ రసం కొంచెం తీపిదనంతో ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మిరియాలను కొన్ని దంచుకొని దీని పొడిని రసంలో వేసుకోవాలండి. ఈ మిరియాల వల్ల కొంచెం ఘాటుగా కమ్మగా ఉంటుంది. సో ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. ఈ టమాటా రసం ఘాటుగా ఉంటుంది, అలాగే కమ్మగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇష్టపడతారు. ఈ విధంగా టమాటో రసం చేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే ఫాస్ట్గా చేసుకునే రెసిపీ కూడా కాబట్టి రెగ్యులర్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఏంటంటే నైట్ టైంలో డిన్నర్కి ఫ్రెష్గా వేడి వేడి రసం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కొంచెం కమ్మగా ఫాస్ట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఏ విధంగా అయినా ఏ రకంగా చూసినా టమాటా రసం చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట. సో వీక్లీ అట్లీస్ట్ 2 times అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.